సార్ ఐఏఎస్ పిల్లలకి రిజర్వేషన్ అవసరం అంటూ సుప్రీం వ్యాఖ్యల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఐఏఎస్ పిల్లలకి రిజర్వేషన్స్ అవసరమా? ఇది సాక్షాత్తు ఇండియన్ సుప్రీం కోర్టు కామెంట్. ఈ కామెంట్ సుప్రీంకోర్టు కామెంట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డీటెయిల్స్ అడగడం వల్ల వెంటనే భారతదేశంలో ఒక రకమైన చర్చ. వెంటనే సోషల్ మీడియాలో మనకి అవును ఈ దళితులైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఓబీసీలని ఎవరైనా ఒక ఐఏఎస్లకి, మంత్రుల పిల్లలకి ఇంకా రిజర్వేషన్ ఉండడం ఏంటి అనేది మొత్తం పుంకానుగా ఒక రకమైన చర్చ నడుస్తుంది. కానీ మేధావుల్లో ఈ చర్చ ఇంకా పరిపూర్ణంగా జరగడం లేదు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ దీని మీద మాట్లాడడం లేదు. న్యాయ కోవిదులు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ దీని మీద మాట్లాడాలి. ముఖ్యంగా దళిత నాయకులు దీని మీద మాట్లాడాలి. పరిపూర్ణమైన అవగాహన లోపం ఉందా అన్నట్టు దీని మీద చర్చలు జరుగుతున్నాయండి. ఆఫ్ హజార్డ్ ఇంటలెక్చువల్ డిస్కషన్ జరుగుతున్నాయి. చాలా ప్రమాదం ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టు అక్కడ ఒక విషయాన్ని లేవనెత్తింది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. మరి ఐఏఎస్ పిల్లలకి ఎందుకు ఇంకా రిజర్వేషన్లు కొనసాగాలి అనే ప్రశ్న. అంటే ఏంటి, ఒక దళితులు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వీళ్ళు ఐఏఎస్లు అయిపోయిన తర్వాత, లేకపోతే మినిస్టర్లు అయిపోయిన తర్వాత, కొన్నిసార్లు దళితులు చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లు ఉంటాయి. మరి ఎంతవరకే కరెక్టు అని ఒక ప్రశ్న అనమాట. కానీ ఈ ఒక్క విషయం మీద నేను కూలంకషంగా డైరెక్ట్గా చెప్పబోతున్నా, కుండ బద్దలు కొట్టినట్టు ఒక విషయాన్ని చెప్పబోతున్నా. అదేంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 15 అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వడం, తర్వాత బీసీలకి రిజర్వేషన్లు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అన్ని లేటెస్ట్గా అందులో ఇండక్ట్ చేశారు, వాళ్ళకి ఇవ్వడం. ఆర్టికల్ 16 అనేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ప్రొసీజర్ ఉండడం ఎస్సీ ఎస్టీలకి. తర్వాత ఆర్టికల్ 340 వీటి ప్రకారం ఏంటంటే చట్టసభలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వడం మనకు కనపడుతుంది. ఆర్టికల్ 243 ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం అనేది మనకు కనపడుతుంది. ఇది రిజర్వేషన్ ప్రొసీజర్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. కానీ ఇక్కడ ఒక ప్రాథమికమైన ప్రశ్న, అదేంటంటే రిజర్వేషన్ని భారత రాజ్యాంగం ఎవరికి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది? ఒకటి సోషల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనే ఒక 2 పదాలు అక్కడ ఉంటాయి. కానీ ఈ 2 పదాల అత్యధిక ప్రాధాన్యత దేనికి ఉంది? సోషల్లీ డిస్క్రిమినేటెడ్ పీపుల్, సామాజికంగా విచక్షణ అనుభవించే వాళ్ళకి మాత్రమే భారత రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది. గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ 15 అనేది. అంటే ఈ విషయంలో నేను ఒకటే చెప్పదలిసాను, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీనికి ఒక పవర్ ఉంటుందండి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఏ యునిక్ పవర్ అనమాట. అదేంటి, ఇట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్స్. ఇది ఇచ్చిన జడ్జిమెంట్ తానే రివ్యూ చేసుకుని మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వచ్చు. చూడండి, రీసెంట్గా ఒక బెయిల్కి సందర్భించి అది మాట్లాడింది. తర్వాత 1950 నుంచి 1972 వరకు కేశవానంద భారతి కేసు వరకు కూడా మనకి ఆల్మోస్ట్ 20-25 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టుకే ఒక క్లారిటీ లేదు కాన్స్టిట్యూషన్లో ఏముంది, వాట్ ఈస్ ద యాక్చువల్ మోటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ మేకర్స్. అసలు కాన్స్టిట్యూషన్లో తయారు చేసిన నిర్మాతలకి, రాజ్యాంగ నిర్మాతల మైండ్లో ఏమి మెదిలిందో కూడా సుప్రీంకోర్టుకి అర్థం అవ్వలేదు. కానీ ప్రియాంబుల్ను చక్కగా చదివిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత 1972లో చక్కగా ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి, అవసరమైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది ఎందుకంటే భారతదేశంలో ఆర్థిక సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, ఇది ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించవచ్చు ఒక్కో సందర్భంలో. కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి, ప్రాథమిక హక్కులకి ఈక్వల్ ప్రయారిటీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రివ్యూ చేసుకుని ఇచ్చింది. మరి ఇప్పుడు అసలు రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారండి? ఆర్థికంగా కాదు, సామాజికంగా విచక్షణ ఎదుర్కొన్న వాళ్ళకే ఫస్ట్ రిజర్వేషన్లు ఉండాలి. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఐఏఎస్ అయిపోయినా, చీఫ్ మినిస్టర్ ఒక దళితుడు లేదా ఒక ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఐఏఎస్ అయిపోయినా, రిటైర్డ్ అయిపోయినా, లేకపోతే వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అయిపోయి, ఒకవేళ చీఫ్ మినిస్టర్ కొడుకులు చీఫ్ మినిస్టర్లు అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఎస్సీ ఎస్టీల నుంచి వాళ్ళని మీరు ఎస్సీ ఎస్టీ కుల విచక్షణ వాళ్ళ మీద లేదా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. కుల విచక్షణ చీఫ్ మినిస్టర్ అయినా, ఐఏఎస్లు అయినా ఎస్సీలని ఎస్సీలుగానే చూస్తారు, ఎస్టీలని ఎస్టీలు కానీ ఇండియాలో చూస్తారు. అంత దారుణంగా కుల వివక్షత ఉంది ఇండియాలో. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు, ఏమనంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో చెప్తారు. భారతదేశంలో ఒక్కసారి దళితుడిగా పుట్టిన తర్వాత, లేకపోతే ఎస్టీలో పుట్టిన తర్వాత వాళ్ళు మరణించే వరకు వాళ్ళని వెంటాడుద్ది. ఒక మతంలోంచి ఇంకో మతంలోకి వెళ్ళిన, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిన, ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళిపోయినా వాళ్ళని కుల వివక్ష వెంటాడుతూనే ఉంటుంది.
ఇట్ విల్ కంటిన్యూస్లీ హంట్ దెమ్ అంటిల్ డై, అంటే చచ్చిపోయేంత వరకు వెంటాడద్దని ఆయన తన యొక్క క్యాస్ట్ ఇట్స్ ఆరిజిన్ అని ఒక పిహెచ్డి పత్రాన్ని సమర్పించినప్పుడు ఆయన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఉంటుంది. ఇప్పటికీ అది ఉందా లేదా, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. కాబట్టి ఐఏఎస్లకైనా మినిస్టర్లైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అయిపోయినా దేశంలో కుల వివక్షత అంతమయ్యేంత వరకు వాళ్ళకి రిజర్వేషన్ ఉండి తీరాలి. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పే ప్రాథమికమైన విషయం. కాన్స్టిట్యూషనల్ మేకర్స్ మైండ్లో మెదిలింది ఇదే, కుల వివక్షతకు అనుకూలంగా. మహాత్మా గాంధీ కూడా చెప్తారు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశాన్ని హిందూ మతాన్ని పాడు చేసేదే కుల వివక్షత అని. ఆయన 1920 నుంచి 22లో హరిజనోద్యమంలో భాగంగా దేశాన్ని రాజకీయాల నుంచి బయటకు వచ్చి దేశవ్యాప్తంగా 20,000 మైళ్ళు గాంధీ తిరుగుతారు మహాత్మా గాంధీ. తిరిగి మెక్డొనాల్డ్ ఈ ఇష్యూ తర్వాత ఈ పూణే అకార్డు వీటిల తర్వాత తిరిగి ఆయన భారతదేశంలో హిందువులు ఒక మాట అంటాడు. 20,000 మైళ్ళు తిరిగే 20 నెలల సమయంలో 2 సార్లు ఆయన ఫాస్ట్ ఆన్ టు డెత్ చేస్తారు. 2 సార్లు దేశం అల్లాడిపోతుందండి. ఆయన చెప్పులు కర్రలు వేసుకుని కొడతారు. అప్పటికే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడన్నమాట, అది ఇప్పటికీ వ్యాలిడిటీ ఉంది. ఈ సుప్రీంకోర్టు అయినా కాన్స్టిట్యూషన్ అయినా దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి అంబేద్కర్ వర్డ్స్, మహాత్మా గాంధీ వర్డ్స్. ఆయన అంబేద్కర్ అయితే ఒకటే చెప్తారు, ఈ హిందూయిజం సర్వైవ్ అవ్వాలంటే క్యాస్టిజం పోవాలి, మీ క్యాస్టిజమే కావాలంటే హిందూయిజం నాశనం అయిపోద్దని స్టేట్మెంట్ ఇస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1935లో ఒక స్టేట్మెంట్ ఇస్తారన్నమాట. ఏమనంటే, అన్ఫార్చునేట్ ఐ బోర్న్ ఇన్ హిందూయిజం బట్ ఐ విల్ నాట్ డై యాజ్ ఏ హిందూ అని. తర్వాత ఆయన బుద్ధిస్టులోకి వెళ్తారు, బట్ బుద్ధిజం ఇస్ ద ఆఫ్ షూట్ ఆఫ్ హిందూయిజం, మర్చిపోకూడదు. ఆయన ఏం ద్రోహం చేయలేదు ఇక్కడ. ఇవన్నిటిని పరిగణించాలి. రాజ్యాంగాన్ని తయారు చేసిన న్యాయ నిర్ణేతలు మైండ్లో ఉన్నది ఏంటంటే క్యాస్టిజం అనుభవించి 1000 సంవత్సరాలు, గాంధీ అయితే ఓ మాట చెప్తారు కూడానండి, 1000 సంవత్సరాల పాటు కుల వ్యవస్థలో వాళ్ళని చాలా దారుణంగా చేశాం. రీసెంట్ రాజమౌళి వాళ్ళ ఫాదర్ కూడా అన్నాడు, నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించండి, మా పూర్వీకులు చేసిన క్యాస్టిజం విచక్షణ కానీ. అలాగే మహాత్మా గాంధీ అంటారు, 1000 సంవత్సరాల పాటు హిందువులు తప్పు చేశారు, కుల వివక్షతతో వాళ్ళని పరాయులు ఆఫ్ హ్యూమన్గా జంతువులుగా పరిగణించి విదేశస్తులకు మనం రెడ్ కార్పెట్ వేస్తాం, విదేశస్తులు మన క్యాస్టిజంలో తీసుకుంటాం, బ్రాహ్మిన్స్లోకి క్షత్రియుల్లోకి చొప్పిస్తాం. ఈవెన్ ద గ్రేట్ శివాజీకే ఆయన ప్రమాణ స్వీకారానికి బ్రాహ్మిన్స్ అటెండ్ అవ్వాలి ఈ కంట్రీలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు తన బుక్లో, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. తర్వాత ఇవన్నీ పెట్టుకుంటే ఏంటంటే ఈ క్యాస్టిజం 1000 సంవత్సరాలుగా వాళ్ళ మీద మనం చేసిన పాపాలకి పరిహారం, దాన్ని పెనెన్స్ అంటాడు మహాత్మా గాంధీ. మరి ఆ పెనెన్స్కి అనుకూలంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇవ్వబడినాయి. ఇప్పటికీ ఆర్థికంగా పరిపుష్టం అయిన క్యాస్ట్ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు కుల వివక్షత నుంచి. ఈ సమాజంలో, భారత సమాజంలో క్యాస్టిజం కుల వివక్షత పూర్తిగా పోయేంత వరకు వాళ్ళకి రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే. దిస్ ఈజ్ వాట్ ది యాక్చువల్ ద క్రక్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇండియా కామెంట్ చేసింది అంతే, బట్ అది ఒక సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళిన తర్వాత, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే 15 మంది న్యాయవాదులు ఉంటారన్నమాట, ఏది జడ్జిలు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ ద క్రక్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బయటకు వస్తుంది. కాబట్టి దీని మీద చర్చలు చేసి ఇష్టమొచ్చినట్టు చేయకండి. ఈ విషయం మీద మేధావులు, దళిత మేధావులు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ బాగా మాట్లాడాలి. ఇలాంటి చర్చలు ఎప్పుడుకు వస్తాయో ఎదురు చూస్తూ ఉంటాం అనమాట మాలాంటి వాళ్ళు అయితే. ఇది ఇండియాలో రిజర్వేషన్లు అనేవి దళితులకి, ఎస్సీలకి ఎప్పటి వరకు ఉండాలంటే, ముఖ్యంగా స్త్రీకి ఇచ్చిన ఆశ్చర్యం లేదు, ఎప్పటి వరకు ఉండాలంటే కుల వివక్షత అంతమయ్యే వరకు. ఆర్థిక అనేది ప్రధానమైన విషయం కాదు రిజర్వేషన్లకి. ఆర్థికంగా ఎన్నో రకాలు ఉంటాయి. ఆర్థికంగా వాడికి $1 బిలియన్ ఇస్తే వాడు రిచ్ అవగానే పోతుంది ఆర్థిక అంతరాలు. కానీ ఒక దళితుడికి $1 బిలియన్ ఇచ్చి ఆయన CEO చేసినా ఆయన SC ST గాని చూస్తారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఆయనకి అప్పుడు కూడా పెళ్లి చేయరు కాబట్టి, ఎండోగామే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కుల వివక్షత అంతమయ్యేంత వరకు ఇండియాలో రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే. దిస్ ఈజ్ వాట్ ది యాక్చువల్ ఎయిమ్ ఆఫ్ ది మోటివ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్.